అనేక కుట్ర కేసులతో సంబంధం ఉన్న తీవ్రవాది ఆ సుబ్బారావు నగరంలోనే తిరుగుతున్నట్టుగా పోలీస్ శాఖకు సమాచారం అందింది. అతన్ని పట్టించిన వారికి ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలతో పాటు మరో 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందని నేడు విలేకరులకు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఊళ్ళోకి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ అడుక్కునే నల్ల కుక్కకి ఉపదేశం చేయబోయి నేను కుక్కరైపోయాను. దొంగ నోట్లతో స్టార్ట్ చేసి గంజాయితో బిల్డప్ ఇచ్చి బాంబు పేలుడుతో క్లైమాక్స్ ముగించి నన్ను పెద్ద టెర్రరిస్ట్ గా చేసి నా తలకి 10 లక్షల వాల్యూ పెంచేశాడు. దాంతో నా బ్రతుకు భాగ్యనగర్ లక్కీ లాటరీ టికెట్లా మాదిరిపోయింది. పైకి 10 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి మరో అట్రాక్షన్ కల్పించింది గవర్నమెంట్. కడుపుకి తిండి తిప్పలు కరువై అట్లీస్ట్ అడుక్కోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అందరూ పేపర్లలో టీవీలలో నన్ను ముచ్చటగా చూస్తున్నారు కానీ ఒక్కరిని నేను చూడలేకపోతున్నాను. ఎన్నో హత్యలు చేసిన పూలందేవి కూడా లొంగిపోయి ఎంపీ అయ్యింది. ఏ తప్పు చేయని నువ్వు కూడా లొంగిపోయి ఎందుకు మినిస్టర్ కాకూడదు? స్టేట్ ఫిగర్ అయ్యావు కాబట్టి ఓట్లన్నీ నీకే పడతాయి. బెస్ట్ ఆఫ్ లక్. మినిస్టర్ మాట అలా ఉంచు, కనీసం మెతుకుల కోసమైనా నేను లొంగిపోతాను. అమెరికన్ టెర్రరిస్ట్ బాంబులు దాడి చేస్తే బతికి బయటపడ్డాం. ఇప్పుడేమో తుపాకీతో కాల్ చంపాలని చూస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోతాం సార్. షటప్. ముందు వాడిని పట్టుకోవాలి. ఎంత ధైర్యంగా టాటా చెప్తున్నాడు. అబ్బో నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? అసలు మీరెవరు? నేనే బ్రదర్. నువ్వు చేసిన పని వల్లే నా బ్రతికిలా తయారయ్యింది. 15 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన నేను కాపాడి బయటికి తీసుకొస్తే మళ్ళీ అక్కడికే వెళ్తావా? ఈసారి అరెస్ట్ చేస్తే ఉరికమ్మవే ఎక్కిస్తారు. ఇదంతా నీ వల్లే. వస్తావు, ఇరికిస్తావు, వెళ్ళిపోతుంటావు. ఎందుకులా? ఇప్పుడు అదే బ్రదర్. కాపాడండి. రండి. స్టాప్ ఇట్. ఏయ్ అమ్మో అబ్బు స్టాప్ ఇట్. స్టాప్ అబ్బు. సార్ నాకు డౌట్, మనం చచ్చిపోలేదు కదండి సార్? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? ఏమో సార్, అయితే మనం బతికే ఉన్నాం కదండి. నాకు తెలియడం లేదు. ఆపో. అనవసరంగా 5 లక్షలు రోడ్డు మీద పడేశారు సార్. నాకు లక్షలు ముఖ్యం కాదు, నా లక్ష్యమే నాకు ముఖ్యం. నీ దయరారు పరాకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి అఠాణారాగం ఆది తాళం శృతి 4:30. అలాగా? నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము. అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది. నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభో, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? నా చంప మీద కొట్టినట్టుందయ్యా. వద్దయ్యా. ఈ ప్రకారంగా తమతో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా. ఎరకపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. గంగాళం, అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పళంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరున్నట్టు. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తా, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తా నేను. చేస్తే వదలను.
చెయ్యదులు కోడి పెట్ట గింజుకోకరా బావగాడా మరి ఏదో చేయదులు చంపేస్తాను. అమ్మో ఇదేంటి ఏంటో మీ తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. ఇదిగో కాంత గారు మీకే చెప్పేది. కాంత గారు, కాంత గారు మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో. అమ్మో. మీరు కాళ్ళు పట్టుకోండి. ఇదిగో మర్యాద వదలు. నన్ను వదలు. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు, వాళ్ళంతా మర్చిపోతాడు. చెప్పండి. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతేస్తాను. అమ్మో అమ్మో నేను వీళ్ళ మొగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు. ప్రేమ ప్రేమ ఇలా వచ్చే గట్టిగా కౌగిలించుకుందాం. వచ్చేస్తున్నారు. ఏంటి బాలా సిగ్గా? దాహం వేస్తుంది. మరీ పబ్లిక్ గానా? చిచి ఎండగా ఉంది కదా, గొడుగులాగా. దాహం వేస్తే రెస్టారెంట్కి వెళ్దాం. ఎండలో ఎందుకు? పద బాలా. రా బాలా, కూర్చో. ఒరేయ్ 2 కాఫీలు పట్టారా. బాలా, ఈ దెబ్బలేంటి? దెబ్బలా? దెబ్బలు వీడు ఇక్కడ వచ్చాడేంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. రసిక్లాల్ నెహతా ఫ్రమ్ కలకత్తా. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. కౌన్ రే? తుమ్కో సున్ నహీ సక్తే? హమ్ ఖచ్చితంగా కలకత్తా వాలా. అప్పుడప్పుడు అలహాబాద్ కో బిజినెస్ మే జాతా హై. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంపాసిబుల్. You can't see me before because this is first time I'm coming to Tirupati. You go and look after your job. No, 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 no. భాష మారచ్చు కానీ ఫేస్ మారదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. వంటిట్లా అంట్లు. డార్లింగ్, కాఫీ తాగుదామా? మనిద్దరం అమర ప్రేమికులం కాబట్టి ఒకే సాసలో పోసుకొని తాగుదాం. ఈ ఐడియా బాగుంది. అమ్మాయి, మీ సంగతి తెలీదు. ఏం డార్లింగ్, వేడిగా ఉందా? మరి నేను కూడా వదనా? ఈ ఐడియా మరీ బాగుంది. నేను 1 2 3 అంటాను, ఇద్దరం కలిపి ఊద్దాం. దా, ఇక్కడ, అక్కడ. 1 2 3. నీ కాంట్రాక్ట్ అందివేయ్యా. నమస్తే నమస్తే. ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్, ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా. అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. అందివే, ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్నావు. ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు. బాగున్నావా? మీరు ఇలా మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? లేరా బాబు, ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా? మీరు ఏ పని చేయరు కదా. భాష ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్, దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో 12 రాలేకపోయినాయా. ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా? అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇళ్ళు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్. వస్తా దాసు. సార్ ఈసారి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా రేసురండి. ఒరే పాదయాత్ర రెడీ చేయండి రా. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.